యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గౌతమ బుద్ధుడికి ఎవరు వారసులు? ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన చూస్తే ఒకవైపు చంద్రబాబు అయితేనేమి, మరోవైపు కేసీఆర్ అయితేనేమి, మరోవైపు అమిత్ షా అయితేనేమి, సోనియా గాంధీ, ఇలా చూస్తుంటే సార్ వారసత్వము ఖచ్చితంగా పార్టీల నుంచి వాళ్ళ పుత్రులకి వాళ్ళ సంతానానికి ఇవ్వాలని చూస్తున్నారు కదా. నేను చెప్పాను కదా, ఇంతకంటే దివాలాకోరు రాజకీయం మరొకటి. నేను ఎప్పుడు కూడా నిర్ద్వంద్వంగా ఏ మాత్రం సంకోచం లేకుండా వారసత్వ రాజకీయాన్ని పూర్తిగా ద్వేషిస్తాను, వ్యతిరేకిస్తాను. కానీ మళ్ళీ ఆ మాట అన్న తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్టయితే సభ్యులే పార్టీ నాయకుడిని అభ్యర్థి నిర్ణయించే అవకాశం ఉంటే, నేను చెప్పాను, ఒక నియంతగా తండ్రి ఉండగా 27 ఏళ్ల నియంతగా ఉండి ఇంకా పదవిలో ఉండగా కొడుకు క్యాండిడేట్ కాలేకపోయినాడు. ఎందుకని? పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం పెట్టారు. మీ ఉపన్యాసం చెప్తే జరగదు. డీనరప్ మాయకే అది పూర్తి అధికారం మన నాయకులుగా ఉన్న పార్టీ నాయకులుగా ఉన్నట్టుగా ఉంటే ఆయన కొడుకు ఎంపీ సీట్ రాకుండా ఉండేదా? ఒకవేళ తండ్రికి ఏ కారణంగా కొడుకు అంటే నమ్మకం లేకపోయినా కూడా ఇమోషన్ పనిచేసేది, కళ్ళనీళ్ళు పనిచేసేది. నా కొడుకు అండి ఒత్తిడి పెడుతున్నారండి, ఇంట్లో ఆవిడ గొడవ పెడుతుందండి, ఏదో ఉంటాయి కదా మనకి. మనం చెప్తుంటారు మనకి వెళ్ళండి. పాపం ఆయనకి పెద్ద ఇష్టం లేకున్నా కూడా గతిలాగా చేశాడండి పాపం, వాడిపై బోర్డు ఒత్తిడి. ఇది కదా మనకు జరిగేది మన దేశంలో. అలా పెట్టేవాళ్ళు. కానీ నియంతగా ఉండగా నియంత కొడుకు కాలేపాడు. ఎందుకని? ఆ పట్టుబట్లు ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ చేయకుండా మనం వంశపారంపర్య రాజకీయం మీద మనం పడితే అలా. ఎందుకని? వాళ్ళు డబ్బుతో రాజకీయం నడుస్తోంది. ఆ డబ్బు లావాదేవీలు, వేల కోట్ల రూపాయలు, దాన్ని ఎలా పట్టాలి, ఎలా వదలాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా, ఇదంతా వాళ్ళకే తెలుసు. ఇంకోటి పెట్టినా కూడా ఆ పని చేయలేడు. దాంతో ఏమంటున్నారు? మావాడే రాణిస్తాడంటారు. ఈ కారణం ఏం లేదు. గొప్ప తెలివితేటలు కాదు, ప్రతిభ కాదు, గొప్ప చేసిన కార్యాలు కాదు. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మీరే క్యాండిడేట్గా పెట్టి మావాడు గెలిచారు కదా, జనం ఒప్పుకున్నారు కదా అంటున్నాడు. ఇంకెవరు లేనట్టుగా ఆ పార్టీలో క్యాండిడేట్గా పెట్టడానికి. కాబట్టి ఇవన్నీ గడుసు మాటలు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తీసుకోండి, రాజకీయ పార్టీలని ప్రజల ఆస్తులుగా మార్చండి, ఎన్నికల వ్యవస్థను మార్చండి, అధికారాన్ని వికేంద్రీకరించండి. అధికారం వికేంద్రీకరణ చేస్తే కనీసం ఏమవుతుంది? స్థానికంగా ఈ కులం బలమో లేకపోతే డబ్బో లేకపోతే వారసత్వం లేకుండా సమర్థులు, నిజాయితీపరులు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్థానికంగా వచ్చే అవకాశం వస్తుంది, నాయకులకి దూతారు, అప్పుడు పోటీ పడగలరు. అదేం లేకుండా ఉంటే ఇప్పుడు వారసత్వం కాని వాళ్ళు కూడా ఎట్లా వస్తున్నారు? నాయకుడు అండతో వస్తున్నారు, డబ్బు ఇచ్చాడని వస్తున్నారు, డబ్బు ఉందని వస్తున్నారు. ప్రతిభ వల్ల రావట్లా, ప్రజలకు చేసిన పని వల్ల రావట్లా, చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి మీకు సమస్య మరింత తీవ్రమైంది. దాని పరిష్కారాలు నేను చెప్పిన వాటిలో ఉన్నాయి. అవి చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. సార్, సమాజ మార్పుకు మీరు ఇచ్చే సూచనలు సార్? సమాజం చెడిపోయిందంటే తప్పు, నేను ఒప్పుకోనది. అంటే ప్రజలనే కదా సమాజం అంటే. చెప్తాను, గత 70 ఏళ్లలో ఇంకా చాలా చాలా రంగాల్లో మెరుగుపడ్డాం. మనకిప్పుడు గతం ఇప్పుడు కూడా చాలా, కొంతమందికేమో గతం అంతా అద్భుతం అని చెప్పుకుంటారు, గత వైభవం. అది వాస్తవం కాదు. గతంలో భయంకరమైన దారిద్ర్యం తాండవించింది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు అత్యధికులకి దేశంలో ఉన్నాయి. కనిష్టతో కూడా అందే ఆ పరిస్థితులు లేవు అన్నాడు. బస్సు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవు. ఎందుకు 94, 90, 93, 94 దాకా దేశం మొత్తంలో 70 లక్షల టెలిఫోన్లు ఉన్నాయి. అంతే, 70 లక్షల టెలిఫోన్లు దేశం మొత్తంలో. ఇవాళ జిల్లాకి 70 లక్షల టెలిఫోన్లు ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఒక జిల్లాకి 70 లక్షల టెలిఫోన్లు ఉన్న జిల్లాలు ఉన్నాయి ఇవాళ దేశంలో. టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి టెక్నాలజీ వల్ల, బలమైన కుటుంబ వ్యవస్థ వల్ల మన సమాజంలో కొంతమందిలోనే కూడా ఉన్న ప్రతిభ వికసించే అవకాశాలు రావటము, వాళ్ళకి ఏదో సంపద సృష్టించడము, వాళ్ళు తపన పడడం వల్ల దేశంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. కానీ మన రాజకీయము, పరిపాలన లాగేసి నాశనం చేస్తున్నారు. పెట్టుబడిగా ఇది వ్యాపారంగా చూస్తున్నారు రాజకీయం. కాబట్టి అంతా కూడా చెడిపోయిందన్న నిరాశకు గురి కాకపోకండి. కొంత మంచి జరుగుతుంది, అదే సమయంలో కొంత చెడును ఆపలేకపోతున్నా, చెడు పెరుగుతుంది, ఎలా ఆపాలని ఆలోచించండి. మీరు ఒక అందమైన కాలంలో ఉన్నారు, ఓ గొప్ప కాలంలో. నేను పూర్తిగా ఆశావాదిని. ఎన్ని సమస్యలున్నా కూడా ఈవేళ అందుబాటులో ఉన్న వనరులు మానవ సమాజానికి గతంలో ఎప్పుడు లేవు. ఈవేళ ఉన్నంత టెక్నాలజీ గతంలో ఎప్పుడు లేదు. చేస్తున్న పొరపాట్ల వల్ల వచ్చే పర్యవసానం ఏంటో ఇప్పుడున్నంత అనుభవం చారిత్రకం గతంలో ఎప్పుడు లేదు. అలాంటి చేస్తుంది ఏంటి, ఏం జరిగింది, దానివల్ల మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది, చెడు ఆపాలంటే ఏం చేయాలి, వ్యవస్థలో మార్పు. పొరపాటంతో వ్యవస్థలో మార్పు కోసం కదా, తిట్టిపోవటం కాదు కదా. ఎందుకు చేయగలుగుతున్నాం? గత అనుభవం ఉంది మనకి.
చేసిన మంచి వల్ల వచ్చిన మంచి జరిగితే తెలుస్తుంది, చెడు వల్ల జరిగిన నష్టం అర్థమవుతుంది. ఎక్కడ చెడు జరిగింది, ఎక్కడ నష్టం వచ్చింది, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని అధ్యయనం చేసి అవసరమైతే కొంత పరిశోధన కూడా చేసి దాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పరిష్కారాలు చూపెట్టి దానికోసం మనం ప్రజల్ని విజ్ఞప్తులు చేయడము, నాయకత్వాన్ని ప్రేరేపించడము, అవకాశాన్ని ఉపయోగించి మార్పులు తీసుకోవడం. ఆ ప్రయత్నం చేయడం వల్ల లోక్సత్తా ఈవేళ 3 రాజ్యాంగ సవరణల్ని, 7 పెద్ద చట్టాలని, పెద్ద విధానాల మార్పులు చేయగలిగాం. ఎన్ని తెచ్చినా కూడా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ అది సాధ్యం, అవసరము, సాధ్యం. సో ఇంత ఆదర్శవంతమైన లోక్సత్తా పార్టీలోకి నిజాయితీ పట్టిన జేడీ లక్ష్మణ్ ఎందుకు రాలేదు సార్? మీరు ఆహ్వానించారు, మీరు ఆయన అడిగారు, నన్ను అడుగుతారు. అంటే కారణం ఏమైంటుందంటారు? అందరికీ ఆహ్వానం పలకపోతే నేను సొంత ఆస్తిగా మారిస్తే మా అబ్బాయిని తీసుకొచ్చి పెడితే ఒక కులం రందిగా పెడితే అప్పుడు మీరు అనొచ్చు. కారణం ఏమైంది? లోక్సత్తా ఒక వేదికగా పెట్టిందే. నేను లోక్సత్తా ఉద్యమం పెట్టినప్పుడు తొలి అధ్యక్షుడిగా అయినప్పుడు కూడా ఒకటి, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అందరూ సభ్యులు ప్రత్యక్షంగా అధ్యక్షుడు ఎన్నిక ఏర్పాటు చేసింది లోక్సత్తాలో. ఈ దేశం నీకు ఎవరా పనిచేయాలి. 2, నాకు ఎవరో కూడా పోటీ ఆనాడుగా నేను పోటీ పడ్డానికి మన దేశం పరిస్థితుల్లో ఆలోచన ఉండదు. లేకపోయినా నేను కావాలని వర్మగారిని పోటీ చేయమని కోరి ఆయన అన్నారు, మీ మీద పోటీ ఏంటండి అన్నారు. ఉద్దేశం ఇది కాదు వర్మగారు, మనం ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఎవరో కూడా దేవుడు కాదు, ఎవరో పార్టీకి శాశ్వత సహజ నాయకుడు కాదు, ఎవరి మీద పోటీ పడవచ్చు అన్న సంకేతం ఇవ్వాలి. ఆ సంకేతం మనతో ప్రారంభమైతే, మీరే నా మీద పోటీకి దిగితే ఆ తర్వాత కనీసం వరవడి వస్తుందని. 2, 3, ఒక టర్మ్ కాగానే నేను పదవికి రాజీనామా చేసి వ్యవస్థాపక అధ్యక్షుడు వాడిని నేను మళ్ళీ పదవిలో పోటీ పడకుండా మీరు చేయండి అని చెప్పాను. 4, దానిలో ఫేవరెట్స్ లేకుండా ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కొంచెం నేను కనీసం ఆసక్తి చూపెడితే మనది ఎలాంటిదంటే మన సమాజం రాజుల మించిన రాజభక్తి. కాబట్టి జేపీ గారికి ఈయన ఉండాలని కోరుకుంటుందేమో అని ఆ రకంగానే చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను అసలు పూర్తిగా ఎవరున్నారో కూడా తెలియకుండా మీరు చూసుకోండి అని చెప్పి వదిలేశాను. ఎందుకని రాజకీయ పార్టీ ఉమ్మడి లక్ష్యాల కోసం చిత్తశుద్ధితో అందరూ కలిసి పనిచేసే వేదిక కాదు. అంతేగాని బుద్ధి పుట్టిన ప్రతివాడు కొత్త పార్టీ పెట్టేసుకుని ఒక కుంపటిగా తయారు చేసి చివరికి గందరగోళం అయిపోయి ఇది పద్ధతి కాదు. నిజంగా కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు కనుక లోక్సత్తా ఏ రీతినైతే ప్రయత్నం చేస్తున్నదో ఆ ప్రయత్నాన్ని చిత్తశుద్ధి చేస్తే అసలు ఈ పార్టీలు అవసరం లేదు. నాలాంటి వాళ్ళు అందరూ ఆ పార్టీలు ఎంచుకునేవాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు కావాలి కదా సార్. ఇది కాదు నేను చెప్పేది. బరాక్ ఒబామా ఉన్నాడు, ఆయన వేరే పార్టీ పెట్టుకోలేదే. ఒక సామాన్యుడిగా వచ్చి డెమోక్రాటిక్ పార్టీకి తిరుగులేని నాయకుడే దేశ రాష్ట్రపతి అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ సరే చాలా విషయాలు నిరర్థకుడు నా దృష్టిలో, కానీ ఏమన్నా తనకు సంకల్పం ఉంది, ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ పార్టీతో సంబంధం లేకుండా పార్టీలోకి వచ్చి పార్టీని సొంతం చేసుకున్నాడు ఆయన. ఎట్లాగా? ప్రజల అభిమానాన్ని చూరగొని. కాబట్టి మీకు కనుక మీ భావాలు కనుక సరైనమైనట్టయితే, ప్రజలకు ఆదరణ ఉన్నట్టయితే, నాయకత్వ లక్షణాలు ఉన్నట్టయితే, ఏ పార్టీ అయినా కూడా దానిలోకి వెళ్ళి మీరు ఎదిగే అవకాశం ఉంటే అసలు ఇన్ని పార్టీలు ఎందుకు? కనీసం కొత్త రాజకీయం తెద్దామన్న పార్టీలన్నా కూడా వ్యక్తిగత అహంకారము, నా ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి ఒక పార్టీ అంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఆ ఉద్దేశంతోనే నేను మొదటి నుంచి మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాను. నేను చెప్పిన చేతలు ఇంకోటి చేశారని చెప్పండి, ఇప్పుడు చేస్తున్నారని చెప్పండి ఒకళ్ళైనా. కానీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉందా సార్? రాజకీయ పార్టీకి, లోక్సత్తాకి? నాకు ఆయన లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలో చూసుకోవాలంటే. లోక్సత్తా మీ గురించి కదా సార్, లోక్సత్తా పార్టీకి. ఇప్పుడు లోక్సత్తా పార్టీ అంటే దేశంలో మార్పు కోరే అంతా లోక్సత్తానే. ఇవాళ మొన్న ఎవరో బెంగళూరు నుంచి ట్వీట్ చేశారు, వేరు పార్టీల పేరు చెప్పినా కూడా ఇవాళ విజిల్కి ఉన్న ఆదరణ ఇండిపెండెన్స్ నుంచి అక్కడ లేదు. ఎందుకని? ప్రజల మనసులోకి వెళ్ళిపోయింది, మార్పుకి చిహ్నంగా వచ్చింది. ఒక మౌలిక నైతిక రాజకీయానికి నిజమైన మార్పుకి చిహ్నంగా వచ్చింది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, లోక్సత్తా ఒక వేదిక. లోక్సత్తా కాబట్టి మరో పేరు పెట్టుకుంటాం, అది ముఖ్యం కాదు. మనం ఏ మార్పు సాధించాలనుకున్న మార్పును కోరే వాళ్ళంతా మనమే, వాళ్ళంతా లోక్సత్తానే. కాబట్టి దేశంలో మార్పు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నంత కాలం ఏ పేరుతో ఉన్నా కూడా అది లోక్సత్తా భావజాలం. దాన్ని ప్రారంభించింది లోక్సత్తా. రాజకీయం అంటే ద్వేషించేటువంటి మధ్యతరగతిని, యువతని రాజకీయంలోకి తీసుకొచ్చింది లోక్సత్తా. ఒక మార్గాన్ని చూపెట్టడం కోసం ఎవరు చూపెట్టినంత స్థాయిలో మార్గాన్ని ఇప్పటికీ చూపెడుతుంది లోక్సత్తా. సమస్యలు చెప్తున్నారు కానీ పరిష్కారాన్ని ఎవరు చూపెట్టట్లా. ఏ అధికారం లేకున్నా అందరికంటే ఎక్కువ పరిష్కారాలను సాధించింది లోక్సత్తా. కాబట్టి పేరు ఏదైనా కూడా ఇది చల్లక ప్రజలుబడి కాకపోతే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఏ పేరుతోనే మీరు చేయొచ్చు, నాయకుడు ఎవరన్నా కావచ్చు, ఏ